హలో అండి. ఈ వీడియోలో నేను క్రిస్మస్ టైం అప్పుడు మేము టీచర్స్కి కొన్ని గిఫ్ట్స్ ఇస్తామన్నమాట. సో ఆ టీచర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు లేదా ఐడియాస్ అట్లానే చూపిద్దామని అనుకున్నాను అనమాట. ఈ ఇయర్ మేము ఏ గిఫ్ట్స్ ఇచ్చామో చూపిస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టు టీచర్స్ ఉపయోగపెట్టేటట్టు ఆలోచిస్తాను అనమాట. టీచర్ ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు. సో ఇది ఫీమేల్ టీచర్స్కి పిక్ చేసామన్నమాట. సో ఇందులో చూపిస్తున్న టోట్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో టోట్ బ్యాగ్స్ ఎందుకంటే అదే అందులో బుక్స్ పెట్టుకోవచ్చు లేదా స్నాక్స్ క్యారీ చేసుకోవచ్చు, వాళ్ళ రిలేటెడ్ స్టఫ్ పెట్టుకోవచ్చు. సో యూజబుల్గా ఉంటాయని ఇట్లా ఐడియాస్తో వచ్చామన్నమాట. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఐడియాస్తో వచ్చి మేము ఇస్తాం. ఒక్కొక్కసారి కాఫీ మగ్స్ ఇస్తాము, లేదంటే కొంతమంది టీచర్స్ విష్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి నచ్చిన రెస్టారెంట్ గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వచ్చు, లేదు అంటే వాళ్ళకి కొన్ని స్నాక్స్ నచ్చుతాయి అని పెడతారనమాట. చాక్లెట్స్ కానీ లేకపోతే సేవరీస్ కానీ అట్లాగా ఆ టీచర్స్కి ఇష్టమైనవి కూడా కొనచ్చు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టు చూసారా మినియన్స్. సో ఒక టీచర్కి చాలా మినియన్స్ అంటే ఇష్టం అనమాట. సో మా అమ్మాయి అంది కెన్ ఐ బై ఈ మినియన్స్ గిఫ్ట్ అని అడిగింది అనమాట. సో ఓకే షూర్ అమ్మా నాన్న. ఇదేమొచ్చి అసలు గెస్ చేయగలరా? భలే ఉందండి ఈ గిఫ్ట్ మాత్రం. ఇది మేల్ టీచర్కి కొన్నాము. ఇట్లాగా ఇది చూడగానే భలే అనిపించింది. ఇది గాల్ఫ్ ఆడుకోవచ్చు అనమాట, జస్ట్ ఫర్ ఫన్. సో టేబుల్ మీద పెట్టి అట్లాగా ఊరికనే ఆడుకోవచ్చు. ఇక్కడ చూసారా చిన్న గ్రాస్ ఏరియాలా ఇచ్చి అది జస్ట్ చిన్నగా ఆడుకోవచ్చు అనమాట బోర్ కొట్టినప్పుడు. సో ఇది అది గాల్ఫ్ క్లబ్స్ కూడా ఇచ్చాడు. భలే క్యూట్గా ఉందండి. చిన్ని ఫ్లాగ్, గాల్ఫ్ బాల్స్ అవన్నీ కూడా ఇచ్చాడు అనమాట. సో దానికి చూస్తే భలే ముద్దుగా అనిపించింది. సో వెంటనే తీసుకున్నాం అనమాట. అది కాకుండా ఇంకా అది 2-in-1 అండి, పెన్స్ కూడా అవి. సో టీచర్కి పెన్స్ చాలా ముఖ్యం కదా, అందుకని పెన్స్ బాగుంటాయి అని చెప్పి ఇట్లా తీసుకున్నాం అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో, అది భలే అనిపించింది. సో ఇట్లాగా ఈవెన్ నేను కొన్ని ఒక్కొక్కసారి అయితే కాఫీ మగ్స్ ఇవ్వచ్చు. చెప్పాను కదా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఇస్తుంటా అనమాట. ఒకసారి బ్లాంకెట్స్ కూడా ఇచ్చానండి. భలే ఉపయోగపడతాయి వాళ్ళకి. పాపం స్కూల్లో ఒక్కొక్కసారి చల్లగా ఉండొచ్చు, జస్ట్ ఫర్ అంటే యూజబుల్, ఈవెన్ అట్ హోమ్ కూడా వాడుకుంటారు కదా వాళ్ళు. సో అట్లాగా ఐడియాతో వస్తామన్నమాట మేము. అదండి వీడియోల సంగతులు. సో ఇట్లా మంచిగా ర్యాప్ చేసి ఒక్కొక్క టీచర్కి నోట్స్ రాసి అంటే గ్రీటింగ్ కార్డ్స్ రాసి పెట్టుకుంది. మీరేం గిఫ్ట్స్ ఇస్తుంటారు టీచర్స్కి కింద కామెంట్లో చెప్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.